మాజీ పాలకవర్గం 4వ తరగతి ఉద్యోగుల కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ 1155 ప్రైవేట్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని నాగరాజు బాల నరసింహులు గోపాలకృష్ణ ఆభరం లోకేశ్వరరావు మద్దెలెట్టిలు తెలిపారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలోనే విలేకరులతో మాట్లాడారు. 2005 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సొసైటీని పాలిస్తున్న సమయంలో 1200కు పైగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, బిల్డింగ్ సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, వాటిపై విచారణ చేసే వరకు దోషులు తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తూ మా పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై పరువు నష్ట దావా వేస్తామని తెలిపారు. సొసైటీ డైరెక్టర్లు వెళ్లి ప్రైవేటు వ్యక్తులను ఖాళీ చేయమని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోగా భౌతిక దాడులకు పాల్పడడం జరిగిందన్నారు. మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎట్లయితే ఒత్తిడి పెట్టా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఒత్తిడి పెట్టడంలో వీళ్ళు రావడంలో అదొకటి. మొన్న నాకు తెలియకుండానే మా వాళ్ళు ఇప్పించారు. డిపార్ట్మెంట్ ఆఫీస్ ఇది, మా 4వ తరగతి ఉద్యోగుల ఆఫీస్ ఇది. సొసైటీ ఆఫీస్ అని వాళ్ళు వచ్చి తాళం పలగొట్టి నాకు తెలపాలి కదా. ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎనీవన్, నేను నా దగ్గర తాళం చెవులు ఉన్నాయి, నన్ను పిలిచి తెరచాలి కదా. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే తెరచకుండా ఇది మేము కేసు బనాయిస్తాము. కాబట్టి దాంట్లో నావి కూడా కొన్ని వస్తువులు వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు దయచేసి ఇది కూడా మీరు ముందుకు తీసుకురావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను.